స్థానిక సంస్థల్లో ప్రజా ప్రాతినిధ్యం కోసం ఎంతో ఆలోచన చేసి ఏర్పాటు చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చడం లేదు. ఆ వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచన చేస్తున్నారాయన. కేంద్రానికి ఇప్పటికే ఓ లేఖ రాసిన ఆయన మళ్లీ మరొకటి రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థకు మంగళం. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు కోరుతూ కేంద్రానికి మరో లేఖ. గతంలో ఉన్న 3 అంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచన. 5 అంచెల వ్యవస్థ రద్దు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం. పొలిట్ బ్యూరో తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న టీడీపీ. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జీతాలు దండగని భావిస్తున్న చంద్రబాబు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో ఎటువంటి ప్రయోజనం లేదనే ఆలోచనలో ప్రభుత్వం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం వారికి జీతాలు పెంచుతామంటూ బాబు కొత్త డ్రామా. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 5 అంచెల వ్యవస్థ రద్దు చేసి ఎన్టీఆర్ హయాంలో ఉన్న 3 అంచెల వ్యవస్థను తిరిగి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని రద్దు చేసి ఆ స్థానంలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ వ్యవస్థను అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక పరిపాలన ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను సవరించారు. 5 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఆరోవేలన్నది చంద్రబాబు భావన. పైపెచ్చు వారికి వేతనాలివ్వడం కూడా దండగని యోచిస్తున్నారు. ఈ వ్యవస్థ రద్దు చేయాలని గతంలో ఓసారి కేంద్రానికి లేఖ రాశారు. ఈ మధ్య జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. పొలిట్ బ్యూరో చేసిన తీర్మానాన్ని జతపరిచి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఓవైపు 5 అంచెల వ్యవస్థ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్న చంద్రబాబు, మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు జీతాలు పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు ఆడుతున్న ఈ కొత్త నాటకం తమకు అర్థమవుతోందని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల కోటాలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు స్థానిక సంస్థల కోటాలో టీడీపీకి ఓటేస్తే జీతాలు పెంచడంతో పాటు 5 లక్షల రూపాయల పన్నులు అప్పగిస్తామని మభ్యపెడుతున్నారని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వ్యవస్థ రద్దు చేయాలని కేంద్రానికి లేఖలు రాస్తుండడం, మరోవైపు జీతాలు పెంచుతామని చెబుతుండడం చంద్రబాబు 2 నాలుకల ధోరణికి అద్దం పడుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.